చూడండి ఫ్రెండ్స్, రైస్ కుక్కర్లో టీ పెట్టుకున్నాను. చూడండి, చెప్పాను కదా గ్యాస్ అయిపోయిందని. టీ కోసం వెయిటింగ్ నేను, ఎప్పుడు తాగుదామా అని. అదేంటో గ్యాస్ లేనప్పుడే టీ తాగాలనిపించింది ఎక్కువ కదా మనకి. ఏమంటారు చెప్పండి? మనకి ఆ వస్తువు దొరకదని తెలిసినా కూడా నాకు అదే కావాలి అని నాకు అనిపించింది ఎందుకో మరి. ఎలాగైనా టీ పెట్టుకున్నాను, తాగాల్సింది ఇప్పుడు నేను. సరే, టీ వడబోస్తున్నాను. ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ టీ కోసం. ఇదేంటి ఇది ఓవర్గా చెప్తుంది అనుకుంటున్నారా? టీ లవర్స్ అండి ఇక్కడ. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? నేనైతే ఇప్పుడు టీ తాగుతున్నాను. సూపర్. ఇంకా అదే పని నా పండు, ఫోనేనా ఇంకా నీకు జీవితం మొత్తం? నీకే ఉందిలేమ్మా ఐఫోను, మేము కూడా తీసుకుంటాం ఐఫోన్. పని మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్, కూర్చొని ఉన్నాము. రైస్ ఒక్కటి వండితే చాలు. చూడండి, ఇల్లు మొత్తం శుభ్రం అయిపోయింది. ఈ మా అత్తయ్య కోసం శారీస్ తీసి పెట్టాను. ఇదేమో కొత్తదండి, కాటన్ శారీ. ఇది నేను ఎలాగో శారీస్ ఇంకా కట్టుకోను కాబట్టి, ఇంకా ఇవి కట్టుకుని శారీస్ ఉన్నాయి, ఇంకా తీసాను. చూడండి, బెడ్షీట్ ఇప్పుడే మార్చాం కదా, నీట్గా పెట్టేసా కదా, మళ్ళీ నేను ఇక్కడ దీని మీద దొర్లి మళ్ళీ ఇలా పాడు చేశాను. అలాంటి పనులు చేస్తాను అన్నమాట నేను. వంటగది మొత్తం శుభ్రమైపోయింది. అంట్లు జోలికి నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్, మా పండు చేసేసింది. ఏముంది, అన్నం ఒకటే వండాల్సింది. కర్రీస్ అయితే బయట నుంచి తెచ్చుకుంటున్నాం. అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు నేను. మా ఇంటికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి కాసేపు మా అత్త వాళ్ళతో స్పెండ్ చేసి కాసేపు కూర్చొని మాట్లాడి వస్తాను. చిన్న షాపింగ్ ఉంది, అది చూసుకొని వచ్చేస్తాను అన్నమాట. ఓకేనా? బాయ్. మీకు నచ్చితే కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?